శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణుడు సనాతనమైన వర్ణ ఆశ్రమ ధర్మములను వివరించిన తరువాత ఉద్ధవుడు అడిగిన జ్ఞాన విజ్ఞాన సాధనముల గురించి వరుస క్రమముగా సోపానములుగా సాంఖ్యయోగమును శ్రీకృష్ణ భగవానుడు క్లుప్తముగా వర్ణించి వాటిని సాధించుటకు సాధకునకు ముందుగా కావలసినటువంటి యమ నియమముల గురించి ఉద్ధవుడు అడుగగా వాటిని వివరిస్తూ శ్రీకృష్ణుడు వాటికి కారణము గుణములను గురించి ఆలోచించుటయే దోషమగునని, ఆ ఆలోచన లేకపోవటమే గుణమని చెప్పిన దాని మీదట ఉద్ధవుడు విధిశ్చ ప్రతిషేధశ్చ నిగమో హి ఈశ్వరస్యతే అవేక్షతే అరవిందాక్ష గుణం దోషం చ కర్మణాం వర్ణాశ్రమ వికల్పంచ ప్రతిలోమా అనులోమజం ద్రవ్యదేశ వయః కాలాన్ స్వర్గం నరకం ఏవ చ గుణదోషభీతా దృష్టిమంతరేణ వచస్తవ నిశ్రేయసం కథం నృణాం నిషేధ విధి లక్షణం పితృదేవ మనుష్యాణాం వేదశ్చక్షుః తవేశ్వరః శ్రేయస్తు అనులుపలబ్ధే అర్థే సాధ్య సాధనాయోరపి గుణదోషభిః తా దృష్టి నిర్గమాత్తే నహి స్వతః నిగం ఏవ అపవాదశ్చ భిదాయా ఇతి భ్రమః. ఓ కమలనైన సర్వశక్తిమంతుడవగు నీ ఆదేశములే విధి నిషేధ రూపములగు వేదములు. విధి నిషేధములు అనగా క్లుప్తముగా ఇవి చేయవలసినవి, ఇవి చేయకూడనివి అని అర్థము. ఈ ప్రతిపాదన వేదములలోనే ఉన్నది. ఇవి కర్మల గుణ దోషములను పాపపుణ్యములను ప్రతిపాదించుచున్నవి. ఆ వేద శాస్త్రములే వర్ణాశ్రమ భేదములను ప్రతిలోమజ అనులోమజ మగు గుణ దోషములను ద్రవ్య దేశ వయస్సులను కాలగతమగు యోగ్యతను అయోగ్యతను స్వర్గ నరకములను వివరించును. ప్రతిలోమజ గుణదోషము అనులోమజ గుణదోషములనగా వర్ణములందు అనుమతింపబడని సంకరముల ద్వారా వచ్చు గుణములు ప్రతిలోమ గుణములు. వాటి మధ్య వేదము అనుమతించిన సంకరముల ద్వారా వచ్చు గుణదోషములు అనులోమ జనములు. ఇవి అన్నియు వేదమును విశదీకరింపబడినవి. గుణదోష భేద దృష్టి లేకుండగా విధి నిషేధాత్మకమగు వాక్కు ఉండజాలదు. విధి నిషేధ వాక్కు లేకుండగా మానవులకు ముక్తి కలుగుట అసంభవము. ఓ దేవా, అనుభవాతీతమగు మోక్షమును స్వర్గాది విషయములను సాధ్య అసాధ్య జ్ఞానమును వెల్లడి చేయు నీ వాక్కే వేదము. అది పితృదేవతలకు మనుషులకు పరమ ప్రమాణముగా ఉన్నది. నీ వాక్కైన వేదముల నుండి గుణదోషములకు భేద దృష్టి ప్రవర్తితమై ఉన్నది. మరి కృష్ణుడు చెప్పింది అది స్వతసిద్ధము కాదు, వేదము భేదమును కూడా తొలగించును అను వాక్య శ్రవణమునకు నాకు సంశయం కలుగుచున్నది. కావున దానిని తొలగింపుము. క్లుప్తముగా ప్రశ్న సారాంశము: ఒకవైపు వేదము గుణముల భేదభావములు సాధనకు ముఖ్యమని తెలుపుతూనే, మరలా అదే వేదము ఆ గుణభేదములను కూడా తొలగించును అను ఆ రెండిటి మధ్య సమన్వయం గురించి ఈ ప్రశ్న. ఆ ప్రశ్నకు శ్రీకృష్ణ భగవానుడు యోగాస్త్రయో మయా ప్రోక్తా నృణాం శ్రేయో విదిత్సయా జ్ఞానం కర్మ చ భక్తిశ్చ న ఉపాయో అన్యో అస్తి కుత్రచిత్ నిర్విణ్ణానాం జ్ఞానయోగో న్యాసినామిహ కర్మసు తేషు అనిర్విణ్ణ చిత్తానాం కర్మయోగస్సు కామినాం యదృచ్ఛయా మత్కథాదౌ జాతశ్రద్ధస్తు యః పుమాన్ న నిర్విణ్ణః న అతిసక్తో భక్తియోగో అస్య సిద్ధిదః తావత్ కర్మాణి కుర్వీత న నిర్విద్యేత యావతా మత్కథా శ్రవణాదౌ వా శ్రద్ధాయావన్న జాయతే స్వధర్మస్థో యజన్ యజ్ఞైరనాసీః కామ ఉద్ధవ నయాతి స్వర్గ నరకౌ యజ్ఞన్యన్న సమాచరేత్. ఉద్ధవ,
మానవులకు శ్రేయస్సును చేకూర్చదల్చి నేను జ్ఞాన కర్మ భక్తి అను 3 యోగములను నిర్దేశించి తిని. ఇంతకంటే మించిన ఉపాయము ఇంకొకటి ఏదియును లేదు. వీనిలో కర్మల నుండి కర్మ ఫలముల నుండి విరక్తిని చెందిన వారు, వానిని త్యజించిన వారు జ్ఞానయోగమునకు అధికారులనగా ఆ జ్ఞానయోగము అటువంటి వారికి సులభముగా వచ్చును. కర్మల నుండి కర్మ ఫలముల నుండి విరక్తి చెందని వారు, వారియందు దుఃఖబుద్ధిని కలిగి ఉండని వారు అగు సకామ వ్యక్తులు కర్మయోగమునకు అధికారులు. ఇక్కడ అధికారులు అనగా వీరికి కర్మయోగము ద్వారా ఆ ఫలముల యందు విరక్తి పెరుగును. అదృష్టము వలన అనగా పూర్వజన్మ సుకృతము వలన నా కథలయందు ఆదరము కలిగి ఉన్నవాడు విషయముల యందు వైరాగ్యము లేదా అమితముకు ఆసక్తి లేనివాడగు పురుషునకు భక్తియోగము సిద్ధప్రదమగును. అనగా వీరు కర్మయోగము దాటి ఉదాసీన స్థితిలో ఉన్నటువంటి వారు. వారికి కథలయందు ఆసక్తి ఉన్నది కనుక వారికి భక్తియోగము సిద్ధిప్రదం అగును. ఇక 4వ వారు కర్మ విషయములందు దుఃఖ జ్ఞానము లేదా నా కథాశ్రవణమునందు శ్రద్ధ కలుగునంత వరకు మానవుడు నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించుచూ ఉండవలెను. అనగా వాటి ద్వారా వారి పాపములు ప్రక్షాళనమయ్యి వారికి కర్మయోగమునకు భక్తి యోగమునకు మార్గశీలమగును. ఆ నిత్య నైమిత్తిక కర్మలు తగ్గిపోయినప్పుడు కర్మయోగము భక్తి యోగములు లుబ్ధములగును. పైగా నిత్య నైమిత్తిక కర్మలు చేయనందుకు నరకము గాని, చేసినంత వరకు చేసిన దానికి స్వర్గము గాని వచ్చును. కావున ఉద్ధవ, స్వధర్మాచరణశీలుడు అఫలకామియు అగు పురుషుడు యజ్ఞముల ద్వారా దేవతలను ఆరాధించి నిషిద్ధ కర్మలను కామ్యకర్మలను ఆచరింపనిచో ఆ స్వధర్మశీలునకు స్వర్గము నరకము కాక అస్మిన్ లోకే వర్తమానః స్వధర్మస్థో అనఘః శుచిః జ్ఞానం విశుద్ధం ఆప్నోతి మద్భక్తిం వా యదృచ్ఛయా. నిషిద్ధ కర్మ త్యాగియు శుద్ధ చిత్తుడు స్వధర్మపరాయణుడు అగు వ్యక్తి ఈ లోకమున ఉన్నను కేవలము జ్ఞానము లేదా అదృష్టము వలన నా భక్తిని పొందును. అనగా జ్ఞానసిద్ధి పొందిన వ్యక్తికి భక్తి పరాకాష్ఠ లేదా పరాభక్తి అను శ్రీకృష్ణ భక్తి దొరుకుటకు కేవలము జ్ఞానము లేదా అదృష్టం వలనే దొరుకును. ఎందుకనగా అది సర్వోత్కృష్టమైనది. స్వర్గిణో అపి యతమిచ్ఛంతి లోకం నిరయణస్తథా సాధకం జ్ఞానభక్తిభ్యాముభయం తద సాధకం నరః స్వర్గతిం కాంక్షేన్నారకీం వా విచక్షణః న ఇమం లోకం చ కాంక్షేత దేహావేశాత్ ప్రమాద్యతి. స్వర్గ నరక వాసులకు జీవులు జ్ఞానమును భక్తిని సాధించుటకు యోగులగుట వలన జ్ఞానభక్తి సాధకమగు మనుష్య జన్మనే ఎల్లప్పుడూ కోరుకొనుచుందురు. దేహాభిమానము ప్రమాదమును కలిగించున్నది కనుక బుద్ధిమంతుడగు పురుషుడు స్వర్గ నరకములను గాని మానవ జన్మను గాని కోరడు. ఏతద్విద్వాన్ పురా మృత్యోర్ అభవాయ ఘటేత సహ అప్రమత్త ఇదం జ్ఞాత్వా మర్త్యమపి అర్ధసిద్ధిదం. ఈ మానవ దేహము జ్ఞాన భక్తి రూపమగు పురుషార్థమును ఇచ్చునది అయినను అది వినాశ స్వభావం కలది అని తెలుసుకొని పురుషుడు అప్రమత్త భావముతో మృత్యువు సమీపించుటకు పూర్వమే ముక్తికై ప్రయత్నము చేయవలెను అని శ్రీకృష్ణుడు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తూ, ఛిద్యమానం యమైః ఏతైః కృతనీడం వనస్పతిం ఖగః స్వకేతమృత్సృజ్య క్షేమం యాతి హి అలంపటః. తాను నివసించు గూడు కలిగిన వృక్షము యముని వంటి నిర్ణయులు అగు మానవులచే ఛేదింపబడుట చూసి అనాసక్తమగు పక్షి ఆ చెట్టును వదిలి లేచిపోవును. అనగా ఈ సంసార వృక్షము నుండి విముక్తి కొరకు ప్రయత్నింపవలెను. అహోరాత్రైః ఛిద్యమానం బుద్ధ్వా ఆయుర్భయవేపధుః
ముక్తసంగః పరం బుద్ధ్వా నిరీహ ఉపశామ్యతి. నృదేహమాద్యం సులభం సుదుర్లభం ప్లవం సుకల్పకం గురుకర్ణధారం మయానుకూలేన నభస్వతేరితం పుమాన్ భవాబ్ధిం నతరేత్ స ఆత్మః. రేయింబవళ్ళు ఆయువును క్షీణింపచేయుచుందవని తెలుసుకొని పురుషుడు భయకంపితుడగును. ముక్తసంగుడయి పరబ్రహ్మమును తెలుసుకొనును. నిష్కాముడయి శాంతిని పొందును. కనుక ఈ మానవ దేహము సర్వఫలములకు మూలమైనది, మిగుల దుర్లభమైనను సులభముగా లబ్ధమైనది, పటుతరమైనది. ఈ సంసార సాగరమును దాటుటకు ఇది సుదృఢమైన నౌక. శరణుజొచ్చుట చేతనే గురుదేవుడు కర్ణధారుడయి దీనిని నడిపించును. స్మరణ మాత్రము చేతనే అనుకూల వాయు రూపమున నేను దీనిని లక్ష్యం వైపునకు తీసుకొని పోదును. ఇంత చక్కటి ఏర్పాటు ఉన్నను ఈ శరీరము ద్వారా సంసార సాగరమును దాటజాలని మానవుడు తన చేతులతో తన ఆత్మను నాశనము చేసుకొనుచున్నాడు, అనగా అధఃపతనము అవుచున్నాడని అర్థము. యదా ఆరంభేషు నిర్విణ్ణః విరక్తః సంయతేంద్రియః అభ్యాసేన ఆత్మనో యోగి ధారయేత్ అచలం మనః. యోగి అయినటువంటి వాడు అభ్యాస యోగము ద్వారా ఆ దుఃఖ దర్శనం వలన ఆరబ్ధ కర్మలచే ఉద్విగ్నుడు అయ్యి ఫల విరక్తుడు అయ్యి తద్వారా జితేంద్రియుడయి అటు ఆత్మ విషయకమగు ప్రవృత్తి ప్రవాహమును అనుసరించి నిశ్చల భావముతో ఉండు మనస్సును ధరించిన వాడగును. ధార్యమాణం మనః యర్హి భ్రామ్యదాస్వనమవస్థితం అతంద్రితః అనురోధేన మార్గేణ ఆత్మవశం నయేత్ మనోగతిం న విసృజేజ్జిత ప్రాణో జితేంద్రియః సత్వసంపన్నయా బుద్ధ్యా మన ఆత్మవశం నయేత్. ఏష వై పరమో యోగో మనసః సంగ్రహః స్మృతః హృదయజ్ఞత్వమన్విచ్చన్ దమ్యశ్చ ఏవార్వతో ముహుః. ఆ అభ్యాస యోగము ద్వారా ప్రయత్నపూర్వకముగా ఆ యోగి యొక్క మనస్సు నిగ్రహింపబడినను మనస్సు ఇటు అటు సంచరించు స్వభావం కలది అయి లక్ష్య వస్తువునందు స్థిరముగా ఉండదు. అప్పుడు సావధానుడయి అనురోధ అనుకూలమగు మార్గము ద్వారా దానిని స్వాధీనము చేసుకొనవలను. మనోగతిని ఉపేక్షింపరాదు. కానీ జితేంద్రియ జితప్రాణ అయినటువంటి సత్వసంపన్న కలిగినటువంటి బుద్ధి ద్వారా దానిని ఆత్మవశము చేసుకొనవలను. ఏ విధముగా అయితే అశ్వారోహకుడగు మానవుడు దుర్దాంతము దమనయోగ్యమగు అశ్వమును తన మనోభావమును గుర్తెరుగున్నట్లు చేయుటకు ప్రయత్నించి దాని ఇష్టానుసారము దాన్ని నడుపగోరునో అప్పుడు ఆ మానవుడు ఆ గుర్రమును పూర్తిగా విడువక దాని పగ్గమును పట్టుకొని ఉండును. మంచి మాటలతో దానిని స్వాధీనము చేసుకొనును. అట్లే అనువృత్తి మార్గముచే మనస్సును వశము చేసుకునుటయే ఉత్తమమగు యోగము. సాంఖ్యేన సర్వభావానాం ప్రతిలోమానులోమతః భవాప్యయానుధ్యాయేన్మనో యావత్ ప్రసీదతి. నిర్విణ్ణస్య విరక్తస్య పురుషస్య ఉక్తవేదినః మనస్త్యజతి దౌరాత్మ్యం చింతితస్యాత్ అనుచింతయా. యమాధిభిః యోగపథైః అన్వీక్షిక్యా చ విద్యయా మమ అర్చః ఉపాసనాభిః వా న అన్యైః యోగ్యం స్మరేన్ మనః. మనస్సు నిశ్చల తత్వమును పొందు వరకు పురుషుడు తత్వజ్ఞానము ద్వారా మహత్తత్వము నుండి స్థూల దేహం వరకు గల సర్వ పదార్థముల అనులోమ క్రమ సృష్టిని ప్రతిలోమ క్రమ ప్రళయమును గూర్చి ఆలోచింపవలెను. నిర్వేద వైరాగ్య యుక్త మగు పురుషుని చిత్తము గురు ఉపదిష్టములగు విషయములను గూర్చి
మాటిమాటికి ఆలోచించుచు దేహాభిమానమును త్యజించును. యమ ఆది యోగ మార్గముల చేత వస్తుతత్వమును పరిశీలనము చేయు తర్క విద్య చేత నా ప్రతిమను అర్చించుట ధ్యానించుట మున్నగు వాని చేత మనస్సు పరమాత్మ వస్తువును పొందును గాని ఇతరములకు ఉపాయముల చేత పొందదు. యది కుర్యాత్ ప్రమాదేన యోగీ కర్మ విగర్హితం యోగేన ఏవ దహేదంహో నా అన్యత్తత్ర కదాచన స్వే స్వే అధికారే యా నిష్ఠా స గుణః ప్రకీర్తితః కర్మణాం జాత్య శుద్ధానామనేన నియమః కృతః గుణదోష విధానేన సంగానాం త్యాజనేచ్ఛయా. యోగి అయిన వాడు ఎప్పుడును ప్రమాదవశమున నిందింపదగిన కర్మలను ఆచరించినచో వాని వలన కలుగు పాపమును యోగము ద్వారా పోగొట్టుకొనవలెను గాని కృచ్ఛ చాంద్రాయణాదులకు ఇతర ప్రాయశ్చిత్తములను చేసుకొనరాదు. తన అధికార విషయముల యందు ఉండు ఏకాగ్రతయే గుణమును పేరుతో పిలువబడుచున్నది. ఈ గుణదోష విధానము వలన కలిగిన సాంగత్యమును పరిహరింపవలెను. ఏలయన కర్మలు సహజముగానే అశుద్ధములు, అనర్థములకు మూలములు కావున వీలున్నంత వరకు ప్రవృత్తిని సంకోచపరచవలెను. జాత శ్రద్ధో మత్కర్మధాసు నిర్వణః సర్వకర్మసు వేద దుఃఖాత్మకాన్ కామాన్ పరిత్యాగేత్ అపి అనీశ్వరః తతో భజేత మాం ప్రీతః శ్రద్ధాలుః దృఢనిశ్చయః జుషమాణశ్చ తాన్ కామాన్ దుఃఖోదర్కాంశ్చ గర్హయన్. ప్రోక్తేన భక్తియోగేన భయతో మాస కృన్మునేః కామా హృదయ్యా నశ్యంతి సర్వే మహి హృది స్థితే భిద్యతే హృదయ గంధిశ్ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చ అస్య కర్మాణి మయి దృష్టే అఖిలాత్మని. నా లీలా కథలయందు శ్రద్ధాయుక్తుడు కర్మలయందు ఉద్విగ్నుడు అగు పురుషుడు విషయ వాసనా సమూహమును దుఃఖాత్మకమని తెలుసుకొనవలెను. దానిని విడుచుటకు అశక్తుడైనచో నా యందలి భక్తి చేతనే సర్వ విషయములందు సిద్ధి కలుగును అను దృఢ నిశ్చయము కలిగి దుఃఖ పరిణామకమగు విషయములను అనుభవించుచు వానియందు ప్రీతి లేని వాడై ఉండవలెను. కాని ప్రీతితో నన్ను ఆరాధించుచుండవలెను. వెనుక చెప్పబడిన భక్తి యోగముచే నిరంతరము నన్ను ఆరాధించువాని హృదయమున నేను ఎల్లప్పుడూ నివసింతును. దానివలన వాని హృదయములో ఉండు విషయ వాసనలు అన్నియు వినష్టములగును. ఆ విధముగా సర్వ అంతర్యామిని పరమాత్మ రూపుడను అగు నన్ను సాక్షాత్కరింపజేసుకుని జీవుని అహంకారము నష్టమగును, సర్వ సంశయములు చిన్నమగును, వాని కర్మ రాసులు అన్నియు క్షయమగును. కాబట్టి తస్మాన్ మద్భక్తియుక్తస్య యోగినః వై మదాత్మకః న జ్ఞానం న చ వైరాగ్యం ప్రాయః శ్రేయో భవేత్ ఇహ. యత్ కర్మభిః యత్ తపసా జ్ఞాన వైరాగ్యతశ్చ యత్ యోగేన దాన ధర్మేణ శ్రేయోభిః ఇతరైరపి సర్వం మద్భక్తి యోగేన మద్భక్తో లభతేంజసా. స్వర్గాపవర్గం మద్ధామ కథంచిద్యది వాంఛతి న కించిత్ సాధవో ధీరా భక్తా హి ఏకాంతినో మమ వాంఛంతి అపి మయా దత్తం కైవల్యం అపునర్భవం. అందువలన మద్గత చిత్తుడు మద్భక్తియుక్తుడు అగు యోగికి ఆ భక్తి తప్ప ఇక జ్ఞానము గాని వైరాగ్యము గాని ఈ లోకములో శ్రేయస్సును కలుగుజేయు సాధనములు కావు. ఎందువలన అనగా కర్మ, తపస్సు, జ్ఞానము, వైరాగ్యము, యోగాభ్యాసము, దానము, ధర్మము, తీర్థయాత్రలు, వ్రతములు మున్నగు ఇతర సాధనములచే లభించు దానిని నా భక్తుడు భక్తి యోగము చేతనే అనాయాసముగా పొందును. వానికి ఎట్టి కోరికయు ఉండదు. ఒకవేళ అతడు ఎప్పుడైనా కోరుకొనినచో వానికి స్వర్గము, మోక్షము, చివరకు నా ధామమైన వైకుంఠము కూడా లభించును.
కాని నిజముగా నాయందు ప్రీతి గలవారు ధీరులు సాధువులు అగు భక్తులు నాచే ఇయ్యబడిన అత్యంతిక మోక్షమును కూడా స్వీకరింపరు. నైరపేక్షం పరం ప్రాహు నిశ్రేయసం అనల్పకం తస్మాత్ నిరాశిషో భక్తి నిరపేక్షస్య మే భవేత్. న మయి ఏకాంత భక్తానాం గుణదోషోద్భవా గుణాః సాధూనాం సమచిత్తానాం బుద్ధేః పరం ఉపేయుషాం. ఏవం ఏతాన్ మయా ఆదిష్టాననుతిష్ఠంతి మే పథః క్షేమం విందంతి మత్స్థానం యద్బ్రహ్మ పరమం విదుః. అటువంటి నిరపేక్షతయే సర్వోత్కృష్టము, అతి అధికమునగు నిశ్రేయసము అని చెప్పబడుతున్నది. అందువలన నిరపేక్షకుడు నిష్కాముడు అగు వ్యక్తి నా భక్తిని పొందగలడు. రాగాది రహితులు, అంతటా సమబుద్ధి గలవారు, నాయందు ఏకాంతమైన భక్తి గలవారు, మాయాతీతమైన భగవద్ వస్తువును పొందినవారు అగు పరాభక్తులకు ఇక విధి నిషేధముల వలన కలుగు పుణ్య పాపములతో ఎట్టి సంబంధము ఉండదు. నేను చెప్పిన ఈ జ్ఞాన కర్మ భక్తి మార్గములను ఆశ్రయించిన వారు కాల మాయా ఆది రహితమగు నా వైకుంఠ ధామమును పొందగలరు. అట్టివారే పరబ్రహ్మ తత్వమును ఎరిగిన వారని చెప్పబడుచున్నారు. ఇక్కడికి 11వ స్కందములో 20వ అధ్యాయము పూర్తి అయినది. నమస్కారం.